హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వైడి టీవీ పొరిగింటి పుల్లకూర ఈ రోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ ఏంటో తెలుసా ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్ చూసేయండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఫ్రేమ్ సో ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి మనం మంచి టేస్టీ టొమాటో పులావ్ అయితే చేసేసుకుందాం మరి ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దామా నేనైతే ఒక కప్ రైస్ ని ఉడికించి పెట్టుకున్నాను అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను ఇది వచ్చేసి కసూరి మేతి అన్నమాట అది కూడా కొంచెం కొద్దిగా నెయ్యి కొంచెం ఆయిల్ అండ్ ఒక 2 టమాటోస్ సన్నగా తరిగి పెట్టుకున్నాను అండ్ ఒక క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకున్నాను కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే 2 టమాటోస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను మరి ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా సింపుల్ గా ఇంట్లో దొరికేవే కదా టేస్ట్ మాత్రం అద్రిపోతుందన్నమాట మంచిగా పిల్లలకి అప్పటికప్పుడు బాక్స్ లో పెట్టి ఇవ్వడానికి కర్రీ లేకుండా ఇది ఒకటే చేసి పెట్టి పంపించేయచ్చు అండ్ అలాగే బ్యాచిలర్స్ కి కూడా పండగ అన్నమాట మంచిగా అప్పటికప్పుడు షార్ట్ అండ్ స్వీట్ గా చేసుకునే రెసిపీ కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ బేసిక్గా గీతోనే చేసేయచ్చు కానీ ఎక్కువ గీ ఎందుకు అని చెప్పేసి ఆయిల్ అండ్ గీ మిక్స్ చేస్తున్నాను నేనైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ ఇది కొంచెం మెల్ట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం మన గీ అయితే చక్కగా మెల్ట్ అయిపోయింది చాలా అంటే చాలా హీట్ అయిపోయింది కూడా ఇందులో పచ్చిమిర్చి వేసేసా మిర్చి అయితే చూడండి గీలో మంచిగా రోస్ట్ అయిపోయాయి ఇంక ఇవి పంటి కింద పండా కానీ స్పైసీగా ఏముండదు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం అండ్ అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను అండ్ పుదీనా కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను అండ్ అలాగే క్యారెట్ కూడా వేసేసుకున్నాను కొంచెం బాయిల్ అవ్వాలి ఇవన్నీ కొంచెం లైట్గా రెడ్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు ఈ గీలోనే ఫ్రై చేసేసుకుందాం అండ్ అలాగే ఇప్పుడు కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం నేనైతే ఒక చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసేస్తున్నాను ఒక 1/2 స్పూన్ అయితే ఉప్పు యాడ్ చేస్తున్నాను చక్కగా కలుపుకుందాం ఈ పసుపు ఉప్పు అనేది పచ్చి వాసన పోయి మనం వేసిన ఆనియన్స్ ఇంకా క్యారెట్ పచ్చిమిర్చికి పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ అలా వదిలేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం మనము ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి తినే కొన్ని ఐటమ్స్ అంటే స్పెషల్గా ఫ్రైడ్ రైస్ కానీ ఇంకా నూడిల్స్ కానీ అలాంటి టేస్ట్కి ఏ మాత్రం తగ్గదు అండ్ అక్కడ తింటే కొంచెం హెల్త్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి ఇలా ఇంట్లో తినడం వల్ల మనకి మనం చేసుకొని తిన్నామన్న సాటిస్ఫాక్షను ప్లస్ హెల్త్ రెండు బాగుంటాయి కాబట్టి ఇంట్లో ట్రై చేసుకుంటే బాగుంటుందండి అండ్ ఇప్పుడు ఒక్క 1 మినిట్ అలా స్టవ్ హైలో పెట్టేసుకొని ఇందులోకి టొమాటో ప్యూరీ అంటే టమాటోస్ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయి కొంచెం మగ్గి ఆయిల్ బబుల్స్ అనేది పైకి వస్తాయి కదా అప్పటి వరకు కుక్ చేసుకుందాం అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి స్మెల్ అయితే అదిరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టొమాటో ఇవన్నీ గీ ఇవన్నీ కలవడం వల్ల స్మెల్ అసలు ఎంత చక్కగా వస్తుందో అండ్ ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం మనం
ఆయిల్ బబుల్స్ అనేది పైకి రావాలి. కసూరి మేతి ఇలా నలుచుకొని యాడ్ చేసేసుకుందాం. అండ్ అలాగే టొమాటో పేస్ట్ అయితే వేసాం, మరి టొమాటోస్ కూడా వేయాలి కదా. టమాటో పులావ్లో టమాటో పీసెస్ తగలకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అందుకని ఖచ్చితంగా టొమాటో పీసెస్ ఇలా సన్నగా తరిగి వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ ఉడకాలండి, మగ్గాలి. ఒక 5 minutes దీనికి క్యాప్ పెట్టేసుకొని మగ్గించుకుందాం చక్కగా. టమాటో పీసెస్ అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇందులో ఒక 1/2 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం తక్కువ తీసుకున్నాను. జస్ట్ 1 minute అలా కలుపుకుందామండి, ఎందుకంటే కారం పచ్చివాసన పోతుంది కదా, సరిపోతుంది కారం పచ్చివాసన పోయేంతవరకు ఉంచుకుంటే. అండ్ అలాగే దీనిలోకి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక్క స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను నేను. ఇందులోకి మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు రైస్కి మనం ఫస్ట్ చేసుకున్న ఇవన్నీ కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. వేడివేడి టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను.